వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాం. మన జాయిన్ డైలీ ప్రోగ్రామ్కి మరలా మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గత 3 రోజులుగా మనం చూస్తున్న అధ్యాయం ఎస్తేరు గ్రంథం. అందులో 5వ అధ్యాయము 3వ వచనం మన దైవ ధ్యానం నిమిత్తం తీసుకుందాం. ఇక్కడ రాణి అయిన ఎస్తేరు, నీకేం కావలేను, నీ మనవి ఏమిటి అని రాజు అడగడం మనం చూస్తూ ఉంటాం. ఎంత సంతోషకరంగా ఉంటుంది కదా. రాత్రంతా మనం ఎంతో దుఃఖంతో కన్నీటితో పడుకొని ఉదయం లేవగానే ఒక రాజే వచ్చి ఈ మాట అడగడం, నీకేం కావాలి, నీ మనవి ఏంటి, నీ విజ్ఞాపన ఏంటి అని అడగడం. అయితే ఇక్కడ ఎస్తేరు కూడా చాలా ఆశ్చర్యపోతుంది. రాజు యొక్క పర్మిషన్ లేనిది ఆ సింహాసనం ఉన్న గదిలోకి ఎవ్వరికి ఎంట్రీ లేదు. కానీ ఎస్తేరు తెగించి తన ప్రజల ప్రాణం కొరకు తెగించి రాజు ముందు పోయి నిలబడినప్పుడు రాజుకి దయగలుగుతుందంట. తన ప్రార్థనకు ప్రతిఫలం దొరికిందే అని వెంబడే అడుగుతుందేమో అని చూస్తూ ఉన్నాడు రాజు. కానీ ఎస్తేర్ అలా తొందరపట్టేది కాదు. ఎస్తేర్ ఏం చేసింది, మృదువైన మాట కోపాన్ని చల్లార్చును అన్నట్లుగా ఆ మృదువుగా తను కేవలం ఏం అడుగుతుందంటే, రాజా 2 రోజులు మా దగ్గరికి వచ్చి ఆతిథ్యం తీసుకోగలరు అని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తుంది. రాజు ఆశ్చర్యపోతాడు. ఇక్కడ ఎస్తేరు చాలా జాగ్రత్తగా అడుగుతుంది, నీకు ఇష్టమైతే నా మనవిని బట్టి, నా ప్రాణంను, నా విజ్ఞాపనను బట్టి నా జనుల ప్రాణంను విడిపించవా రాజా అని అడగగానే రాజు చాలా ఆశ్చర్యపోతాడు. ఎంత దీనత్వంలో ఎస్తేరు అడుగుతుంది. ఇట్లా దీనత్వం ఉన్న స్త్రీ దగ్గర ఆ రాజు చేయకుండా ఉండునా? నీ యొక్క దీనత్వం కూడా ఆ ప్రభు ముందు చూపించినప్పుడు ఆ పరలోకపు రాజు నీకు చేయకుండా ఉండునా? ఇవాళ నీవు చేయి మనవి తప్పక వినువాడై ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మనవి చేస్తావా? నువ్వు అడుగుతావా? నీ ప్రజల ప్రాణంను, నీ ప్రాణంను తీసుకొని పోయే ఆ శత్రువు ముందు, ప్రభువా మమ్మల్ని విడిపించవా, ప్రభువా ఆ పాపం నుంచి మమ్మల్ని విడిపించవా అని నీవు అడిగిన ఎడల ఆయన తప్పనిసరిగా నీ మనవి వినువాడై ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఎస్తేరు యొక్క తెగింపును బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అట్టి తెగింపుతో కూడిన ధైర్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా జనుల ప్రాణంను, నశించిపోతున్న వారి యొక్క ప్రాణంను విడిపించుటకు దేవా నన్ను కూడా వాడుకోమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.